రష్యా పెను విధ్వంసమే సృష్టిస్తోంది. అమెరికన్ సైన్యం, అదే అమెరికా యూరప్ దేశాలకు సంబంధించినటువంటి సైనిక బలగాలు, నాటో బలగాలు వాళ్ళకు వచ్చి సహకరించడం ఉక్రెయిన్ వాళ్ళకి, లేదా ఈ లోపుగా ఆయుధాలు ఏవైతే $61 బిలియన్ వస్తున్నాయి కాబట్టి వాటితో కొనే ఆయుధాలు పూర్తి ఉత్సాహంతో ఉక్రెయిన్ వచ్చేలోపు దెబ్బగొట్టాలని చూస్తుంది. దానికి అనుగుణంగా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తాజాగా చూస్తే రష్యా హై ప్రెసిషన్ మిస్సైల్ స్ట్రైక్ ఆన్ ఉక్రెయిన్స్ సెకండ్ లార్జెస్ట్ సిటీ కార్కివ్ broke a huge TV tower in half of Monday. Dramatic visuals of the attack showed the 787-foot tall TV tower breaking off and falling to the ground. Ukrainian authorities said that Russia apparently used Kh-59 missile for the strike. The attack caused a temporary television signal outage in the region. Ukrainian President Vladimir Zelensky complained to the US counterpart Joe Biden on phone minutes after the attack that Russia was trying to make Kharkiv inhabitable. ఇది ఇక్కడ ఓవరాల్గా చూస్తే అక్కడ ముందు కమ్యూనికేషన్స్ ధ్వంసం చేసి అప్పుడు ఆ టీవీలో అక్కడ ప్రాంతం అంతా వస్తుంది, ముందు ఆ టీవీ టవర్ని పేల్చిపడేసింది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. జెలెన్స్కీనేమో అమెరికా కంప్లైంట్ చేస్తూ కూర్చున్నాడు, దాన్ని కాపాడుకోలేక.